చూద్దాం. అపోస్తల కార్యములు 18:4. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తగ్గించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. చూడండి, విశ్రామ దినాలు ఇలా కష్టపడుతున్నారు మన పాలు. మేము కూడా విశ్రామ దినాల్లో కష్టపడాలి, ఆత్మ సంపాదించుకోవాలి, దేవుడి దగ్గరికి రావాలి. ఈరోజు ఎంత ఆత్మ సంపాదించుకున్నాము, ఎన్ని ఆత్మ తీసుకొచ్చాము, అది కూడా ఒకసారి ఆలోచిస్తాం. పావులు అన్ని ఇడిచిపెట్టి దేవుడి గురించి నిలబడి దేవుడు రాజ్యం గురించి ఆలోచిస్తూ సువార్త బాధ్యత తీసుకుంటూ విశ్రామ దినంలో కష్టపడుతున్నారు. పౌలు గారు ఇచ్చిన ఈ మెసేజ్ మనకి కూడా మేము కూడా నేర్చుకోవాలి. ఏంటంటే, మేము దేవుడికి తెలుసుకున్న తర్వాత ఒక ఆత్మ అయిన దేవుడు రాజ్యం గురించి తీసుకుని రావాలి. అది విశ్రామ దినాలు. దేవుడు ఇచ్చారు మాకి 6 రోజు, ఒక రోజు విశ్రామ దినాలు. ఆ విశ్రామ దినాల్లో ఎలాగైనా ఆత్మ సంపాదించుకోవాలి, అలాగే కుటుంబంతో సహా సంఘంకి రావాలి, దేవుడిని థ్యాంక్స్ చెప్పాలి. 6 రోజు ఎలా కాపాడినారు దేవుడు. ఆ 6 రోజులో నాకు కష్టాలు ఉండవచ్చు, దుఃఖం ఉండవచ్చు, పరీక్ష ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, అన్నీ దేవుడి దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తూ మేము ఆశీర్వాదం పట్టుకుంటూ మళ్ళీ తిరిగి గృహంకి వెళ్ళాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక విశ్వాసి. ఈరోజు జాబ్లో బిజీ ఉన్నాము, లోకానుసారంగా బిజీ ఉన్నాము, మొబైల్లో బిజీ ఉన్నాము, క్రికెట్లో బిజీ ఉన్నాము, రకరకాల బాధ్యతలో బిజీ ఉన్నాము. కానీ దేవుడి విషయంలో అయితే ఈరోజు బిజీ లేము. ఈ ఒక్కటే మేము తెలుసుకోవాలి. ఎందుకైతే దేవుడు మా గురించి మరణించారు, దేవుడు మా గురించి ఈ భూమికి వచ్చారు, దేవుడు మా గురించి అన్నీ ఏర్పాటు చేసి వెళ్ళారు. ఈరోజు మన లైఫ్లో దేవుడు లేకపోతే ఏం లేనే లేదు. మా కుటుంబంలో ప్రార్థన లేకపోతే ఏం లేనే లేదు. దేవుడు వాక్యం లేకపోతే ఏం లేనే లేదు. ఈరోజు ఎలా జీవిస్తున్నాము? వాక్యాంసరంగా జీవిస్తున్నామా? మన సొంత ఆలోచన జ్ఞానంతో జీవిస్తున్నామా? ఇది కూడా ఆలోచించాలి. ఎందుకైతే దేవుడు 6 రోజు ఇచ్చారు మాకు. ఈ 6 రోజు కాపాడి ఏం కావాలి ఒక కుటుంబంకి దేవుడు ప్రతి ఒక్క విషయం ఏర్పాటు చేస్తూ విశ్రామ దినాలు కూడా ఇచ్చారు. దేవుడు దగ్గరికి వచ్చి దేవుడు థ్యాంక్స్ అని చెప్పి దేవుడు సన్నిధి నుంచి మా కుటుంబం ఇచ్చిన బాధ్యత చక్కగా మళ్ళీ 6 రోజు ఇచ్చిన బాధ్యతలో నిలబడాలి. అది విశ్వాసి. ఇక్కడ పౌలు గారు చక్కగా ఒక బాధ్యత తీసుకున్నారు. ఏంటంటే సువార్త ప్రజలకి ఇలా చెప్పాలి, అలాగే దేవుడు రాజ్యం గురించి ఆత్మ ఇలా సంపాదించుకోవాలి, ఒక బాధ్యత. మేము కూడా దేవుడికి తెలిసిన తర్వాత ఒక ఆత్మ అయినా తీసుకుని రావాలి అని ప్రతిరోజు ఒక ఆశతో జీవించాలి, కుటుంబం కూడా నడిపించాలి. ఇంకొక విశ్రామ దినాల గురించి వాక్యం చూద్దాం. మార్కు సువార్త 2:27. మార్కు సువార్త 2:27. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము విశ్రామ దినాల గురించి కూడా యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. దేని గురించి అట? ఈ విశ్రామ దినాలు దేవుడి గురించి రావాలి, దేవుడి గురించి జీవించాలి. విశ్రామ దినాలు ఈరోజు చక్కగా కాపాడుతున్నామా లేకపోతే వేస్ట్ చేస్తున్నామా? ఇది కూడా ఒక విశ్వాసి ఆలోచించాలి. విశ్రామ దినాలు దేవుడికి ఇవ్వాలి. ఈరోజు విశ్రామ దినాలు వచ్చినప్పుడు మేము లేట్ కూడా సంఘంకి వస్తున్నాము. విశ్రామ దినాలు సంఘంకి వచ్చినప్పుడు ఏ మనసుతో ఏ ఆలోచనతో వస్తున్నామో అది కూడా ఒక విశ్వాసిని తెలిసి ఉండాలి. ఎందుకైతే దేవుడు ఇక్కడ స్పష్టంగా అంటున్నారు, విశ్రామ దినాలట దేవుడు దినాలు. ఆ దేవుడు దినాలు చూడాలి అని ఎంత ఆశతో ఎక్సైటెడ్తో మేము ఉండాలి. అది కూడా ఒక విశ్వాసి ఆలోచించాలి.
6 రోజు అయిపోయింది, 7 రోజు ఎలా దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉండాలి. అది ఒక విశ్వాసం. విశ్రామ దినంలో వస్తే కూడా ఈరోజు సన్నిధికి వచ్చినప్పుడు వేరే మనసుతో వస్తూ ఉంటాము, వేరే ఆలోచనతో కూర్చుంటాము, వాక్యం వింటూ ఉంటాము, పాట పాడుతూ ఉంటాము. ఈ విశ్రామ దినాలట దేవుడు దినాలు. ఈ దేవుడు దినాల్లో ఎలా జీవించాలి, ఎలా కాపాడుకోవాలి మన ఆత్మిక జీవితంని, అలాగే మన లైఫ్ని, మన కుటుంబంని, ఇచ్చిన దినాల్ని చక్కగా దేవుడు ఇచ్చిన ఈ బాధ్యతకి దేవుడు సన్నిధికి వచ్చి ప్రతి విషయం మేము ఆశీర్వాదం పొందుకుంటూనే ఉన్నాము. ఈ రోజు వరకు